హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎలైట్ కోడింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో జావా వర్చువల్ మెషిన్ జేవిఎం కోసం తెలుసుకుందాం. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చేలాగా చూసుకోండి. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. జావా ప్రోగ్రామ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో తెలుసుకున్నాం కదా. అంటే మెయిన్గా ఏంటి అంటే ఇది 2 స్టెప్ ప్రాసెస్. మనం జావా లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ని రాస్తాము, తర్వాత దాన్ని జావా కంపైలర్తో డాట్ క్లాస్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తాం కదా. ఇది ఒక స్టెప్ అనమాట. అంటే ఫస్ట్ స్టెప్లో మనకి బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి జనరేట్ అయితే అవుతున్నాయి. నెక్స్ట్ స్టెప్లో ఏంటి అంటే ఈ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి మనకి కావాల్సిన అవుట్పుట్ని అయితే పొందుతున్నాం. ఇది సెకండ్ స్టెప్. అయితే ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ మనం చెప్పుకోబోయే జేవిఎం రిలేటెడ్ అనమాట. జేవిఎం ఇంతకీ ఏం చేస్తుంది, జేవిఎం వర్క్ ఏంటి అంటే ఈ జేవిఎం డాట్ క్లాస్ ఫైల్ని ఇన్పుట్గా అయితే తీసుకుని మనకి కావాల్సిన అవుట్పుట్ని, రిజల్ట్ని మనకి ఇస్తుంది. అయితే ఇది ఏ విధంగా డాట్ క్లాస్ ఫైల్ని అంటే ఒక బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒక రకమైన సింబాలిక్ లాంగ్వేజ్ జావా సాఫ్ట్ పీపుల్ అనే వాళ్ళు డిజైన్ చేశారు కదా, ఒక 200 బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్తో. అదనమాట. దాన్ని ఇన్పుట్గా తీసుకుని ఏ విధమైన ప్రాసెసింగ్ చేసి మనకి కావాల్సిన అవుట్పుట్ని ఇస్తుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక జావా ప్రోగ్రామర్కి జేవిఎం ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా అవుట్పుట్ తెచ్చుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం అనేది అయితే ఖచ్చితంగా తెలియాల్సిన ఒక విషయం. ఇప్పుడు మనం జేవిఎం యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఉన్న మాడ్యూల్స్ ఏంటి, ఏ మాడ్యూల్ ఏమేం చేస్తుంది అన్నది మనం చూద్దాం. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే పాయింట్స్ అన్నిటిని మీరు ఒక నోట్బుక్ తీసుకుని అన్నీ అయితే నోట్ చేసుకోండి. ఎందుకంటే ఒక 2 రోజుల తర్వాత మీరైతే మర్చిపోతారు. అప్పుడు ఈ వీడియో ఏం విన్నాను అని అయితే అనుకుంటారు. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. జేవిఎం అంటే ఏంటి అంటే హార్ట్ ఆఫ్ ఎంటైర్ జావా ప్రోగ్రామ్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మన ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకి జేవిఎం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో జేవిఎంని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఒక ఎగ్జిక్యూషన్ సిస్టమ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. జేవిఎం ఏం చేస్తుంది, డాట్ క్లాస్ ఫైల్ని తీసుకుంటుంది. అంటే అందులో బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిని తీసుకుని మెషిన్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్లోనికి మార్చి మైక్రో ప్రాసెసర్ చేత ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చేస్తుంది. ఆ తర్వాత మనకి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్ కదా. అయితే ఇందులో ఇంక ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మనం ఈ డాట్ క్లాస్ ఫైల్ని ఫస్ట్ ఈ జేవిఎంకి పంపించినప్పుడు ఈ జేవిఎంలో ఒక ఫస్ట్ మాడ్యూల్ ఏంటి అంటే క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. ఓకే, ఇది తీసుకుంటుంది డాట్ క్లాస్ ఫైల్ని, తీసుకుని ఫస్ట్ అయితే చెక్ చేస్తుంది ఏవైతే మనం బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఏవైనా సస్పీషియస్ అంటే ఏమైనా వైరస్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఏవైనా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా మిక్స్ అయి ఉన్నాయా అన్నది చూస్తుంది. ఏదైనా ఇంప్రాపర్గా కానీ ఉంటే ఎగ్జిక్యూషన్ అయితే స్టాప్ అయిపోతుంది అక్కడితో. ఇది ఇంకేమైతే ఇంకా జేవిఎంలోకి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వదు, తీసుకోదు. ఈ విధంగా మనం అనుకున్నాం కదా జావా అనేది సెక్యూర్ అని, ఇలా అనమాట సెక్యూర్ అవుతుంది. సస్పీషియస్ స్టేట్మెంట్స్ అన్నీ అయితే మనకి కట్ అయిపోతాయి. ఇదంతా ఎలా చేస్తుంది, ఎవరు చేస్తారు అంటే క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ డాట్ క్లాస్ ఫైల్ని తీసుకుంటుంది, వెరిఫై చేస్తుంది. సస్పీషియస్ కోడ్ కానీ ఇది డిటెక్ట్ చేస్తే ఎగ్జిక్యూషన్ అక్కడే మనకి స్టాప్ అయితే అయిపోతుంది. ఓకే, స్టాప్ అవ్వలేదు, ప్రతి ఇన్స్ట్రక్షన్ చాలా ప్రాపర్గా ఉన్నాయి అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి నెక్స్ట్ మాడ్యూల్లో ఈ క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ అనేది ఒక మాడ్యూల్. దీని వర్క్ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, అది ఏం చేస్తుందో అన్నది. వన్స్ అది సాటిస్ఫై అయితే అది ఏమవుతుంది, నెక్స్ట్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే రన్ టైమ్ డేటా ఏరియాస్ అని మనం అంటాం. ఈ రన్ టైమ్ డేటా ఏరియాస్లో మెల్లా కొన్ని సబ్ డివిజన్స్ అయితే మనకు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి అంటే ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్ని పెర్ఫామ్ చేయడం కోసం మనమైతే యూజ్ చేసుకుంటాము. ఈ క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ అనేది ఏం చేసింది, ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ వెరిఫై చేసింది, జస్ట్ పర్టికులర్ డాట్ క్లాస్ ఫైల్ని తీసుకుంది అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇంకేం అవ్వాలి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అన్నది అవ్వాలి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి అంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో దానిని ఫస్ట్ మెమొరీలోకి లోడ్ చేయాలి. అర్థమైందా మీకు? ఇది ఫస్ట్ స్టెప్. ఏ లాంగ్వేజ్ అయినా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దానిని మనం మెమొరీలోనికి లోడ్ అయితే
చెయ్యాలి. ఇది మనకి ఫస్ట్ స్టెప్. ఆ లోడింగ్ కోసం మనకి ఈ రన్ టైమ్ డేటా ఏరియాస్లో ఉన్న మెథడ్ ఏరియా అనేది బాగా యూస్ అవుతుందన్నమాట. ఈ మెథడ్ ఏరియా అనేది ఏం చేస్తుంది అంటే క్లాస్ కోడ్ని, మెథడ్ కోడ్ని, వేరియబుల్స్ కోడ్ని, అంటే సింపుల్గా చెప్పాలంటే మనం రాసిన ప్రోగ్రామ్ కోడ్ని అయితే అది లోడ్ చేసుకుని ఉంచుతుందన్నమాట మెథడ్ ఏరియాలో. అర్థమైందా మీకు? ఎంటైర్ ప్రోగ్రామ్ కోడ్ అంతా మెథడ్ ఏరియాలో మనకి ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్ అనుకున్నాం, బాగుంది. ఈ రన్ టైమ్ డేటా ఏరియాస్లో ఉన్న ఒక ఏరియా గురించి మీకు తెలిసింది. ఇప్పుడు లోడింగ్ అయిపోయింది, ఇంకేం చేయాలి నెక్స్ట్? ఇంకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి కదా. ఇది ఏ ప్రోగ్రామ్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయి? మనకు అన్ని క్లాసెస్, ఆబ్జెక్ట్సే ఉంటాయి. ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ క్రియేషన్ అనమాట. ఆబ్జెక్ట్స్లోనే మనకి డేటా అన్నది ఉంటుంది. మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకేం కావాలి? డేటా కావాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఉన్న మెయిన్గా కాన్సెప్ట్ ఫీచర్ ఏంటి? ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ డేటా. అదే ప్రొసీజరల్ అయితే ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే పెర్ఫామ్ చేసే టాస్క్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే ఆబ్జెక్ట్లో ఏముంటాయి? డేటా ఉంటాయి అనుకున్నాం కదా. ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి అని చెప్పి ఆ డేటా మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకేం కావాలి? ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వాలి అంటే దానికంటూ ఒక మెమొరీ అనేది ఎలకేట్ అవ్వాలి. మనం ఒక క్లాస్కి ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్నైనా మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఈ అన్ని ఆబ్జెక్ట్స్కి మెమొరీని ఎలకేట్ చేసడానికి హీప్ ఏరియా అన్నది మనకి ఉంది. అంటే కోడ్ అంతా స్టోర్ అవ్వడానికి మెథడ్ ఏరియా, ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వడానికి హీప్ ఏరియా అనేవి ఉంటాయి. ఈ రెండు ఏరియాస్ ఏవైతే ఉన్నాయంటే మనం ఎప్పుడైతే ఈ జావా క్లాస్ని జేవిఎంలోనికి లోడ్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ రెండు ఏరియాస్ అయితే మాత్రం ఫామ్ అయితే అవుతాయి. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ కదా. ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? మెథడ్స్, బిహేవియర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇలా ఇవి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకి కొంత మెమొరీ అనేది అవసరం అవుతుంది. టెంపరీ డేటాని, రిజల్ట్స్ని అదంతా స్టోర్ అవ్వడానికి మనకు కావాలి. దానికోసం ఒక మెమొరీ ఏరియా మనకు ఉంది, అదే జావా స్టాక్స్ అనమాట. ఈ జావా స్టాక్స్ అనే ఈ ఏరియాలో ఏవైతే మెథడ్ ఏరియాలో ఉన్న మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి కదా. అన్ని మెథడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ఈ జావా స్టాక్స్ అనేది సెట్ ఆఫ్ ఫ్రేమ్స్గా ఉంటుంది, అంటే సెట్ ఆఫ్ పార్ట్స్. ఈ జావా స్టాక్స్లో స్మాల్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క ఆ పార్ట్స్ని మనం ఫ్రేమ్స్ అంటాం. ఆ ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క మెథడ్ అన్నది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి సంబంధించిన డేటా రిజల్ట్ని అది స్టోర్ అయితే చేస్తుంది. ఇప్పుడు మనకి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ చేసేసి ఒక 10 టైప్ ఆఫ్ వేరియబుల్ డేటాని మనం స్టోర్ చేసాం. అయితే లాస్ట్ స్టెప్లో ఏంటి అంటే ఆ 10 వేరియబుల్స్ రిజల్ట్ని మనము డిస్ప్లే అయితే చెయ్యాలి. అలా డిస్ప్లే చేయాలంటే ఏం కావాలి మనకి? ఆ ముందు పెర్ఫామ్ చేసిన ఆ 10 స్టేట్మెంట్స్ రిజల్ట్స్ మనకు కావాలి కదా. అప్పుడే మనం 11th స్టేట్మెంట్లో వాటి యొక్క రిజల్ట్ని మనం చూపించగలం. అంటే స్టోరింగ్ అన్నది మనకు అవసరం అవుతుంది. అలాంటి డేటాని అంతటిని కూడా జావా స్టాక్స్లో అయితే మనం స్టోర్ చేస్తాం. ఇంకొక ఏరియా ఏంటి అంటే పీసీ రిజిస్టర్స్, ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్స్. ఈ మెమొరీ ఏరియాలో ఏముంటాయి అంటే మెమొరీ అడ్రసెస్ అనేవి ఉంటాయి. దేనివి? మెథడ్ ఇన్స్ట్రక్షన్స్ యొక్క మెమొరీ అడ్రస్లు ఉంటాయి. మనం ఇందాక ఏమనుకున్నాం? మెథడ్ ఏరియాలో మెథడ్ కోడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చాలా ప్రోగ్రామ్స్ రాస్తాం కదా, అంటే చాలా మెథడ్స్ మన దగ్గర ఉంటాయి. కరెక్ట్గా ఏ మెథడ్ కాల్ చేసినప్పుడు ఆ మెథడే కాల్ అవ్వాలని ఎలా తెలుస్తుంది అని అంటే ఆ ప్రతి మెథడ్కి ఒక అడ్రస్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మెథడ్స్ అన్నీ మెథడ్ ఏరియాలో స్టోర్ అవుతాయో వాటన్నిటికీ ఒక అడ్రస్ అయితే ఉంటుంది. ఆ ఏ అడ్రస్ అయితే ఒక మెథడ్కి అసైన్ అయ్యి ఉందో ఆ పర్టికులర్ అడ్రస్ అన్నది మనకి ఈ పీసీ రిజిస్టర్స్లో ఉంటుంది. మీకు ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి. ఆ బుక్లో మనకి ఏంటి చాలా చాప్టర్స్ అయితే ఉంటాయి కదా. చాలా చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్కి మెమొరీ ఎలా అలొకేట్ అయ్యి ఉంటుంది? ఫర్ సపోజ్ నైన్త్ పేజ్ నుంచి 18th పేజ్ వరకు జేవిఎం అనే కాన్సెప్ట్ ఉంది అని ఉంటుంది. అలా మనకి పర్టికులర్గా అది ఏ పేజ్ నెంబర్లో ఉందో మనకు తెలిసినప్పుడు డైరెక్ట్గా ఆ పేజ్ నెంబర్కి వెళ్ళి మనం జేవిఎం అనే టాపిక్ని చదువుకుంటాం. అదే మనకు తెలియకపోతే వన్ బై వన్ ప్రతి పేజ్ని రిఫర్ చేసుకుంటూ అయితే మనం వెళ్తాం.
కదా. ఇప్పుడు మనకి తెలియాలి అంటే ఏంటి, బుక్ ఆథర్ అనేవాడు మనకి ఇండెక్స్ అనే ఒకటి పెట్టి అది ఏ ఏ లొకేషన్స్లో ఉన్నాయి అని మనకి మెమొరీ అడ్రసెస్లు అంటే పేజ్ నెంబర్లు ఇస్తాడు కదా. అలానే పీసీ రిజిస్టర్లో కూడా పర్టికులర్ మెథడ్ ఏ రిఫరెన్స్తో స్టోర్ అయ్యింది అన్నది ఈ పీసీ రిజిస్టర్స్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకా ఐడియా వస్తుంది చూడండి. ఇప్పుడు మీరు రాసే ఒక ప్రోగ్రాంలో 3 మెథడ్స్ ఉంటే మీకు 3 పీసీ రిజిస్టర్స్ అనేవి అవసరమైతే అవుతాయి. అర్థమైందా? 3 మెథడ్స్ ఉంటే 3 పీసీ రిజిస్టర్స్ ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ని ట్రాక్ చేయడానికి మనకైతే అవసరము అవుతాయి. సింపుల్గా గుర్తుంచుకోండి, మెమొరీ అడ్రసెస్ ఆఫ్ మెథడ్స్. దీనివల్ల ఇప్పుడు మీరు ఏదైనా ఒక మెథడ్ని కాల్ చేస్తే అది ఈ పీసీ రిజిస్టర్లోనికి వెళ్ళి ఆ మెథడ్కి రిలేటెడ్గా ఉన్న ఆ అడ్రస్ని పట్టుకుని ఆ మెథడ్ కోడ్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ మెథడ్ అన్నది కాల్ అయితే మనకి అవుతుంది. ఇది పీసీ రిజిస్టర్స్ వల్ల మనకున్న యూజ్, పీసీ రిజిస్టర్స్లో ఏం జరుగుతుంది అని. తర్వాత ఇంకొక ఏరియా ఏంటి అంటే నేటివ్ మెథడ్ స్టాక్స్. మనం జావాలో ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాం కదా. అయితే అన్నిసార్లు మనకి కావాల్సిన సపోర్టింగ్ ఫైల్స్ అన్నీ మనకి జావాలో దొరకవు. అలాంటప్పుడు ఇలాంటి సపోర్టింగ్ ఫైల్స్ మనకి సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ ఉంటే ఆ కోడ్ని మనం ఈ ప్రోగ్రాంలో అటాచ్ అయితే చేసుకోవచ్చు. ఎలాగా అంటే అదే నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ అనమాట. నేటివ్ మెథడ్స్ అంటే C++లో ఉన్న ఫంక్షన్స్ అని అర్థం. ఆ కోడ్ని ఏమంటామంటే మనం నేటివ్ మెథడ్ కోడ్ అని అంటాం. ఈ నేటివ్ మెథడ్ కోడ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈ మెథడ్ కోడ్ డైరెక్ట్గా వచ్చి మెథడ్ ఏరియాలో స్టోర్ అవ్వలేదు కదా. ఎందుకంటే మెథడ్ ఏరియా దేనికోసం ఉంది, జావా కోడ్ కోసం, జావా క్లాస్ కోడ్ కోసం ఉంది. ఈ నేటివ్ మెథడ్ కోడ్ వచ్చి అందులో కానీ ఉంటే ఏమవుతుంది, చాలా క్లమ్జీ అయ్యి మొత్తం ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని ఒక సపరేట్ డేటా ఏరియాని మెయింటైన్ చేశారు, అదే నేటివ్ మెథడ్ స్టాక్స్. ఇందులో ఆ నేటివ్ మెథడ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే మనకి అవుతుంది. ఇది మనకి ఈ రన్ టైమ్ డేటా ఏరియాస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఏరియా యొక్క వర్క్. నేను మళ్ళీ మీకు సింపుల్గా చెప్తాను. క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ ఫస్ట్ ఏం చేస్తుంది, డాట్ క్లాస్ ఫైల్ని తీసుకుంటుంది. ప్రతి ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఉంటే మెమొరీని అలొకేట్ చేస్తుంది. అలొకేట్ చేసేటప్పుడు ఏంటి, మనకి మళ్ళీ కొన్ని స్టేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటి, మెథడ్ ఏరియాలో మనకి కావాల్సిన మన రాసిన ప్రోగ్రామ్ కోడ్ ఏదైతే ఉందో అది స్టోర్ అవుతుంది. ఫస్ట్ స్టోర్ అవ్వడం అంటే లోడ్ అయిన తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వాలి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేషన్స్తో మనకి స్టార్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వాలి అంటే మనకి కొంత మెమొరీ కావాలి కదా. సో ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి, హీప్ ఏరియాలో క్రియేట్ అవుతాయి. ఇప్పుడు కోడ్ అన్నది లోడ్ అయిపోయింది, ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. ఇంకేంటి, ఒరిజినల్ రియల్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఆ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలంటే మెథడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఆ మెథడ్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి, జావా స్టాక్స్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కొంత డేటాని స్టోర్ చేయాల్సి ఉంటుంది, డేటాని టెంపరీగా. అవి కూడా ఈ జావా స్టాక్స్లోనే స్టోర్ అవుతాయి. పీసీ రిజిస్టర్స్ ఎందుకు, ఇవి సింపుల్గా ఇండెక్స్ లాగా. ఇండెక్స్ అంటే ప్రతి మెథడ్కి ఒక మెమొరీ అడ్రస్ అయితే ఉంటుంది. ఆ మెమొరీ అడ్రస్లన్నిటినీ ఈ పీసీ రిజిస్టర్స్ అనేవి కంటైన్ చేస్తాయి. ఇంకా నేటివ్ మెథడ్ స్టాక్స్ ఎందుకు, మన దగ్గర సపోర్టింగ్ ఫైల్స్ అంటే జావాలో సపోర్టింగ్ ఫైల్స్ కొన్ని లేకపోతే అవి C++లో ఉంటే ఆ ఫంక్షనాలిటీని అక్కడున్న ఆ నేటివ్ కోడ్ లైబ్రరీస్ని మీరు వాడుకోవచ్చు. నేటివ్ కోడ్ లైబ్రరీస్ అంటే ఇట్ కంటైన్స్ నేటివ్ కోడ్ అనమాట. ఆ నేటివ్ కోడ్ని మన ఈ ప్రోగ్రాంలోనికి మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది, ఎగ్జిక్యూషన్ పర్పస్ యూజ్ చేసేది ఈ నేటివ్ మెథడ్ స్టాక్ ఏరియా. ఈ విధంగా మనకి ఈ డేటా ఏరియాస్ అయితే ఉంటాయి. దీని తర్వాత ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అన్నది మనకి ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్గా చెప్పాల్సిన పాయింట్ ఒకటి ఏంటి అంటే, మనం ఈ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ 2 స్టెప్ ప్రాసెస్ తెలుసు కదా మీకు. డాట్ క్లాస్ ఫైల్ వరకు ఒకటి, డాట్ క్లాస్ ఫైల్ నుంచి అవుట్పుట్ వచ్చేంత వరకు ఇంకొకటి అని మనకు తెలుసు ముందే. అయితే డాట్ క్లాస్ ఫైల్ మనకి ఎలా వస్తుంది, జావా కంపైలర్తో వస్తుంది కదా. ఆ కంపైలర్ వేరు, అది దానికి జేవిఎంకి సంబంధం లేదు, అది మీరు గుర్తుంచుకోండి, సరేనా. ఇప్పుడు ఇంకా జేవిఎం దగ్గరికి రండి. ఈ రన్ టైమ్ డేటా ఏరియాస్ గురించి చెప్పేసుకున్నాం. ఆ తర్వాత వచ్చే మాడ్యూల్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఇంకా మెషిన్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్లోనికి మీరు మార్చేయాలి కదా. దానికోసం యూజ్ అయ్యేదే ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్.
ఇందులో మనకి ఇంటర్ప్రెటర్ ఉంటుంది, జిట్ కంపైలర్ కూడా ఉంటుంది. అర్థమైందా? జేవిఎం బయట ఒక కంపైలర్ ఉంటుంది, జేవిఎంలో ఒక కంపైలర్ ఉంటుంది. ఎవరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకే, ఇంటర్ప్రెటర్, జిట్ కంపైలర్ అనేవి ఎగ్జిక్యూషన్ ఇంజిన్లో ఉంటాయి. ఇవి మనకి మెషిన్ కోడ్ ఇన్స్ట్రక్షన్లోనికి కన్వర్ట్ చేయడానికి యూజ్ అయితే అవుతాయి. ఇక్కడ రెండు ఎందుకు, ఎగ్జిక్యూషన్ ఇంజిన్లో ఒకటే సరిపోతుంది కదా అని అంటే, ఈ ఇంటర్ప్రెటర్ వాడడం వల్ల ఏంటి అవుతుంది, ప్రోగ్రామ్ అనేది స్లో అవుతుంది. అయితే ఇంటర్ప్రెటర్ ఎందుకు, జిట్ కంపైలరే వాడొద్దాం కదా. జిట్ కంపైలర్ కూడా అన్నిసార్లు ఎఫిషియంట్ అన్నది కాదు. ఈ రెండింటిని కలిపి వాడడం వల్ల మనకి కావాల్సిన ఎఫిషియన్సీ అన్నది వస్తుంది. ఆ స్పీడ్ని మనం ఎన్హాన్స్ చేయగలుగుతున్నాం అనమాట. దానికోసం ఎగ్జిక్యూషన్ ఇంజిన్ యూజ్ అవుతుంది. ఫైనల్గా ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూషన్ ఇంజిన్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్లీట్గా మెషిన్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్లోనికి మారుస్తుంది. దాని వలన మైక్రో ప్రాసెసర్ వాటిని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. మనకి కావాల్సిన రిజల్ట్, అవుట్పుట్ ఏదైతే మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్లో అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్లో మనకి ఏమవుతుంది అంటే, ఇంటర్ప్రెటర్, జిట్ కంపైలర్ రెండు కూడా సైమల్టేనియస్గా వర్క్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే మనం అనుకున్న ఎఫిషియన్సీ కోసం, స్పీడ్ కోసం. ఇందులో ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది ఇంకా ఇంటర్నల్గా అన్నది కూడా కొంచెం కాన్సెప్ట్ అయితే ఉంది. ఎందుకు ఈ రెండు వచ్చాయి అని మీకు అది తెలుసుకోవాలని అనుకుంటా. ఇది ఇంకా డీప్ కాన్సెప్ట్, అందుకే నేను చెప్పట్లేదు. ఎవరికైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కానీ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. నేనైతే దాని గురించి తప్పకుండా ఇంకొక వీడియో అనేది చేస్తాను. లేదు అంటే నేను నెక్స్ట్ ఇంకా ఫర్దర్ టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను, ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ జావా అని. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.